పొద్దున్న నాన్నమ్మ మందుల కోసమని బయటికి వెళ్లిన మనిషి ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు. అమ్మా అహల్య, అన్నయ్య, ఆయనకి ఎలా ఉంది? నాకు కూడా అహల్య ఇక్కడికి వస్తుంది అనిపించట్లేదు. వచ్చేదైతే ఈ పాటికి ఎప్పుడో రావాలి కదా. అదిగో వదిన వస్తుంది. అమ్మా అహల్య, గౌతమ్ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉందమ్మా. వాడికి చాలా రక్తం పోయిందట. వెంటనే వాడికి రక్తం ఇచ్చి వాడిని బతికించమ్మా, వాడిని బతికించు. ఎక్కడికి వెళ్ళిపోయావు ఆకాష్? ఇదిగో అహల్య వచ్చింది. అమ్మ అదితి, త్వరగా రక్తం తీసుకుని గౌతమ్కి ఎక్కించండి. వెళ్ళండి. నన్ను క్షమించండి సార్. నేను రక్తం ఇవ్వను. ఏంటమ్మా ఏమన్నావు? నేను రక్తం ఇవ్వలేను. ఏంటది నా అలా అంటున్నావు? నువ్విప్పుడు రక్తం ఇవ్వాల్సింది అన్నయ్యకు తెలుసు, కానీ నేను ఇవ్వలేను. ఆ రోజు నన్ను కాపాడావు కదమ్మా, ఈ రోజేమైంది? అమ్మా అహల్య, ఆ రోజు నీ రక్తం ఇచ్చి నా పసుపు కుంకాలు కాపాడిన దానివి. ఈరోజు నీ పసుపు కుంకాల కోసం రక్తం ఇవ్వలేనంటున్నావా? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? హే, నీ బ్లడ్ గ్రూపు గౌతమ్ బ్లడ్ గ్రూపు సేమ్ కదా. నువ్విప్పుడు రక్తం ఇస్తేనే గౌతమ్ ప్రాణం నిలబడుతుంది. మర్యాదగా వెళ్ళి రక్తం ఇవ్వు. సారీ, అది నా వల్ల కాదు. ఎందుకు ఇవ్వనంటున్నావు వదినా? అన్నయ్య నీకు ప్రాణం కదా. ఆ ప్రాణం కోసం నీ రక్తం ఇవ్వలేవా? ఏమైంది? ఎందుకు ఇలా అంటున్నావు? దయచేసి నన్నేమి అడగండి. నేను మీకు ఏ కారణం చెప్పలేను. నా రక్తం ఇవ్వడం కుదరదు. అనుకున్నాను నువ్విలా అడ్డం తిరుగుతావని అనుకున్నాను. నీకోసం వాడు మా అందరినీ ఎదిరిస్తే వాడి కోసం నువ్వు గుక్కిడి రక్తం ఇవ్వనంటున్నావు. మా కోడలు అని నెత్తిన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు చూడండి దీని అసలు స్వరూపం. ఎన్నాళ్ళు దీన్ని కోడలుగా ఒప్పుకోలేదు కదరా. అందుకే ఎవరేమన్నా కుక్కిన పేర్లా పడింది. మన కుటుంబంలో ఒకటవడం కోసం మంచిగా నటించింది. ఇప్పుడు దీని కోడలుగా అంగీకరించి హారతులు పట్టి దీని అడుగులకు మడుగులొత్తుతున్నారు కదా. ఇక ఇది నటించాల్సిన అవసరం లేదు కాబట్టి దాని నిజ స్వరూపం బయట పెట్టింది. నిజమే నాన్నమ్మా, ఇన్నాళ్ళు ఈవిడ గారు మన కోసం కష్టపడ్డట్టు తెగ నటించేసింది. ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయితే నా తమ్ముడు ప్రాణాలు పోయినంతగా విలవిల్లాడిపోయాడు. అదే ఈ రోజు వాడు చావు బ్రతుకుల్లో ఉంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు.
ఎందుకుంటుంది అవంతిక? గౌతమ్తో తను ఏళ్ల తరబడి కాపురం చేసిందా ఏంటి? ఏదో 4 నెలల క్రితం 3 ముళ్ళు వేయించుకుని వచ్చింది కదా, ఆ మాత్రానికే ప్రేమ అభిమానం ఏముంటాయి? నువ్వింత సెల్ఫిష్ అనుకోలేదా అహల్య? ఛా, నీలాంటి దానికోసమా గౌతమ్ నన్ను వదులుకున్నాడు? నీ స్థానంలో నేనుండి నాది గౌతమ్ది సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉంటే నా ఒంట్లో ఆఖరి బ్లడ్ డ్రాప్ కూడా గౌతమ్కిచ్చి తనని కాపాడుకునేదాన్ని. గౌతమ్ గురించి ప్రాణాలిచ్చే నువ్వెక్కడా? 1 లీటర్ బ్లడ్ కూడా ఇవ్వలేని అహల్య ఎక్కడా? తనతో నీకు కంపారిజన్ ఏంటి? ఇప్పటికైనా ఈ ఫ్యామిలీకి నీ వాల్యూ తెలుస్తుందో లేదో?